హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను లెటర్ సిరీస్ గురించి చెప్పాలనుకున్నాను. మన కాంపిటేటివ్ పర్పస్లో ఎస్ఎస్సి కానీ అలాగే ఆర్ఆర్బి కానీ అలాగే బ్యాంకులు కానీ 4 నుండి 5 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. చాలా ఈజీ ప్రాసెస్. ఈజీగా మీరు విన్నారంటే ఈజీగా మీరు ఆన్సర్స్ అనేవి చేసుకోవచ్చు. సో ముందు మనం ఆల్ఫాబెట్స్ని తీసుకుందాం. మొత్తం ఆల్ఫాబెట్స్ మనకి ఎన్ని ఉన్నాయంటే 26 ఉన్నాయి, 26. ఈ 26 మనకి A to Z వరకు ఉన్నాయి. అయితే ఈ 26 ఆల్ఫాబెట్స్లో మిడిల్ నెంబర్ మనం తీసుకుందాం. 13th నెంబర్ ఎంత అంటే M తర్వాత N అనేది ఇలా రివర్స్గా రాసుకుంటే, ఇలా ఆర్డర్లో రాసుకుంటే మనకి ఫ్రంట్ వర్డ్ అంటాం. దీనికి మనకి పై వాల్యూ కింద వాల్యూ 2 వాల్యూని కంపారిజన్ చేయడానికి ఇలా రాసుకుంటే ఆల్ఫాబెట్స్ని ఈజీగా క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. సో లెటర్ సిరీస్ని మీరు చేయాలనుకుంటే ఫస్ట్ ఆల్ఫాబెట్స్ని ఈ ప్యాటర్న్లో రాసుకుంటే డెడ్ ఈజీగా మీరు క్యాలిక్యులేషన్ అనేది చేయొచ్చు అనమాట. సో వాటికి సంబంధించి ఒక చిన్న ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ అనేవి మనం ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఇక్కడ మనకు ఒక బిట్ ఇచ్చున్నారు. ఏమి ఇచ్చున్నారంటే BIP'D. సో B తర్వాత I వచ్చింది, I తర్వాత P వచ్చింది, P తర్వాత A రావాలి, దాని తర్వాత D అనేది రావాలి. ఇలా బిట్స్ ఇచ్చినప్పుడు ప్రతిదానికి కామన్ రిలేషన్స్ ఉండాలి. సో బీకి ఐకి డిఫరెన్సెస్ కానీ ఇలా డిఫరెన్సెస్ కానీ ఇలా వాల్యూస్ల మధ్య ఉండే రిలేషన్స్ అనేవి ఒక ప్రాసెస్ అనే దాన్ని ఫాలో అవుతూ రావాలి. ఆ ప్రాసెస్ని ఐడెంటిఫై చేస్తే రాస్తేనే లెటర్ సిరీస్ అనేది వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి చూడండి BI. సో B ఉంది, తర్వాత ఎంత ఉంది I ఉంది. సో B తర్వాత 1 2 3 4 5 6 7 7th లెటరు I వచ్చింది. తర్వాత ఏమొచ్చింది P. తర్వాత 1 2 3 4 5 6 7 తర్వాత 7th లెటర్ ఏమొచ్చిందంటే P వచ్చింది. తర్వాత ఎంత వస్తుంది అంటే ఈ P తర్వాత వచ్చే 7th లెటరు ఆ తర్వాత దానికి Dకి మధ్య 7th లెటర్ అనేది గ్యాప్ ఉండాలి. సో మనం ఎలాగో చూద్దాం. 1 2 3 4 5 6 7 W వచ్చింది. ఇక్కడ నుంచి D అనేది 7th లెటర్ ఉందా లేదో చూద్దాం. 1 2 3 4 5 6 7 సో D లెటర్ 7th అనేది వచ్చింది. సో కాబట్టి ఆప్షన్ ఇక్కడ ఏం రాసుకోవచ్చు అంటే W అని చెప్పి మనం రాసుకోవచ్చు. సో ఇలా సింపుల్గా మనం లెటర్ సిరీస్ని ఆన్సర్స్ అనేవి మనం పెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ అలాగే చూద్దాం. E తర్వాత J తర్వాత డాష్ తర్వాత T. సో చూడండి ఈకి జేకి గ్యాప్ ఎంత ఉంది? ఈ తర్వాత 1 2 3 4 1 2 3 4 5th లెటర్ J వచ్చింది. ఆ తర్వాత ఏమొచ్చింది? వచ్చే లెటర్ మళ్ళీ 5th లెటర్ చూద్దాం. 1 2 3 4 5 సో 5th లెటర్ ఏమొచ్చింది? ఓ అనేది పక్కన పెడదాం. ఆ తర్వాత T కూడా 5th లెటర్ ఉండాలి కదండి. ఓ తర్వాత 1 2 3 4 5 సో T అనేది కూడా 5th లెటర్ వచ్చేసింది. ఆ తర్వాత Y 1 2 3 4 5 సో ప్రతి 5th లెటర్ అనేది వస్తుంది. సో కాబట్టి ఇక్కడ మనకి ఈకి జేకి ఈ తర్వాత J అనేది 5వ లెటర్, తర్వాత J తర్వాత వచ్చే లెటర్ కూడా అంటే ఏముంది అక్కడ ఓ అనేది కూడా 5th లెటర్ ఉండాలి. ఆ ఓ తర్వాత వచ్చే T కూడా 5వ లెటర్ అయి ఉండాలా, తర్వాత Y కూడా 5వ లెటర్ అయి ఉండాలా, తర్వాత D కూడా 5వ లెటర్ అయి ఉండాలి. సో ఇలా నేను రిలేషన్స్ని ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ ఇంకో బిట్ చూద్దాం. సి తర్వాత F తర్వాత I. ఈ 3 ఒకసారి చూద్దాం. సి తర్వాత 3వ లెటర్ F తర్వాత 3వ లెటర్ I తర్వాత L అనేది 3వ లెటర్, L తర్వాత O అనేది 3వ లెటర్. సో నెక్స్ట్ 3వ లెటర్ అంటే ఏముంది? R. సో ఆన్సర్ ఇక్కడ మనం ఏం రాయొచ్చు అంటే R అని చెప్పి మనం రాసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే ఈ 4th వన్ కూడా చూద్దాం. D తర్వాత ఏముంది? H. 1 2 3 4 4th లెటర్ H వచ్చింది. తర్వాత ఏమొచ్చింది? 1 2 3 4 4th లెటర్ కూడా L వచ్చింది. తర్వాత 1 2 3 4 P అనేది కూడా 4th లెటర్. తర్వాత 1 2 3 4 4th లెటర్ T నుంచి మళ్ళీ 1 2 3 4 సో ఇక్కడ ఏమొస్తుందంటే X అనేది మనకి ఆప్షన్ అనేది వస్తుంది. అలాగే ఇప్పుడు 2 లెటర్స్ని తీసుకొని చేద్దాం. ఇక్కడ చూడండి N తర్వాత ఏమొచ్చింది? ఓ తర్వాత ఏమొచ్చింది? P తర్వాత ఏమొచ్చింది? Q తర్వాత ఏమొచ్చింది? R తర్వాత ఆటోమేటిక్గా ఏం రావాలి? S అనేది రావాలి. తర్వాత అదేవిధంగా జెడ్కి ముందు లెటర్ ఏముంది? వైకి ముందు లెటర్ ఏముంది? ఎక్స్కి ముందు లెటర్ ఏముంది? డబ్ల్యూకి ముందు లెటర్ ఏముంది? వికి ముందు లెటర్ ఏముండాలంటే యు. సో ఆన్సర్ వచ్చి
ఎస్ యు. అలాగే ఇంకోటి కూడా మనం చూద్దాం. సో ఇక్కడ చూడండి ఏ సి ఒకటి గ్యాప్ ఉంది ఈ రిలేషన్స్కి. తర్వాత సికి ఎఫ్కి చూడండి 2 గ్యాప్ ఉంది. తర్వాత ఎఫ్ హెచ్ దీనికి కూడా ఎంత గ్యాప్ ఉంది 1 గ్యాప్ ఉంది. తర్వాత హెచ్కి కేకి సో ఎంత గ్యాప్ ఉంది 2. అంటే ఇక్కడ 2 1 1 కే తర్వాత 1 గ్యాప్ ఉంటే ఏం రావాలి ఎం అనేది రావాలి. తర్వాత పి కూడా చూడండి ఎం తర్వాత 2 గ్యాప్ పి తర్వాత ఆర్ 1 గ్యాప్. ఇలా 2 లెటర్స్ లేదా 1 లెటర్ గ్యాప్ అనేది వస్తూ మనం చేసుకోవాలి. సో ఆన్సర్ వచ్చిందంటే సిఎం అవుతుంది. మళ్ళీ అదేవిధంగా ఇక్కడ చూడండి జెడ్ ఈజ్ ఈక్వల్ అంటే రివర్స్లో ఇచ్చాడనమాట. ఏ జెడ్ ఏ కింద లెటర్ ఏముంది జెడ్. తర్వాత బి వై బి కింద ఏముంది వై ఉంది. తర్వాత సిఎక్స్ సి కింద ఏముంది ఎక్స్ ఉంది. తర్వాత సి తర్వాత ఏ లెటర్ వస్తుంది డి డి కింద ఏముంది డబ్ల్యూ. సో ఇక్కడ ఏం రాయొచ్చు అంటే డి డబ్ల్యూ అని చెప్పి మనం రాసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే 8th లెటర్ కూడా మనం 8th వన్ కూడా చూద్దాం. సో ఏసి తర్వాత ఈజి చూడండి ప్రతిదానికి 1 గ్యాప్ వస్తూ ఉంది. తర్వాత ఐకే తర్వాత చూడండి ఇక్కడ 1 గ్యాప్ వచ్చింది ఇక్కడ 1 గ్యాప్ వచ్చింది. తర్వాత ఎంఓ దీనికి కూడా 1 గ్యాప్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేది అంటే 1 గ్యాప్ అంటే ఇక్కడ ఏముండాలా క్యూ ఉండాలా, మళ్ళీ 1 గ్యాప్ అంటే ఏముండాలా ఎస్ ఉండాలా. సో ఆన్సర్ వచ్చేందంటే క్యూఎస్ ఇలా రాయాలి. నెక్స్ట్ అలాగే ఇక్కడ చూడండి ఇప్పుడు 3 లెటర్స్ మనం చూద్దాం. వై ఉందండి 1 గ్యాప్ వచ్చేసింది. 1 గ్యాప్ వచ్చిన తర్వాత ఏమొచ్చింది ఇక్కడ డబ్ల్యూ. సో వై డబ్ల్యూ తర్వాత మళ్ళీ ఏమొచ్చింది యూ అంటే మళ్ళీ ఇక్కడ ఇంకో లెటర్ గ్యాప్ వస్తే ఏం రావాలి ఇక్కడ ఎస్ అనేది రావాలి. తర్వాత ఇక్కడ ఏముంది వి తర్వాత ఏమొచ్చింది 1 గ్యాప్ వచ్చి టీ వచ్చింది. అలాగే ఇంకో కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూద్దాం. సో ఇక్కడ చూడండి ఓ పి క్యూ ఆర్. సో తర్వాత ఏం లెటర్ రావాలి ఓ పి క్యూ ఆర్ తర్వాత ఏం రావాలి ఎస్. సో చూడండి వీటిలో చేసేటప్పుడు కూడా ఇక్కడ ఎస్ అనేది ఫస్ట్ లెటర్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4కి ఫస్ట్ లెటర్ ఎస్ ఉంది కాబట్టి మనం నెక్స్ట్ లెటర్కి ఐడెంటిఫై చేస్తాం. ఒకవేళ ఇక్కడ మొదటి లెటర్ మాత్రమే ఎస్ ఉండి మిగతా వాటికి లేదనుకోండి ఆన్సర్ ఇక్కడే ఐడెంటిఫై చేసుకోవచ్చు అనమాట. సో ఇలా కూడా చేసుకోవచ్చు. తర్వాత చూడండి ఏ బి సి డి తర్వాత ఏం రావాలి ఈ. సో ఎస్ఈ సో చూడండి ఇది రాంగ్ ఆన్సర్ ఎస్ఈ రావాలి. ఇది రాంగ్ ఆన్సర్ హెచ్ ఉంది ఇక్కడ ఎస్ఈ ఉంది కానీ ఇక్కడ ఎస్ ఐ ఉంది. సో కాబట్టి డైరెక్ట్గా మనం ఆన్సర్ పెట్టేసుకోవచ్చు. సో ఆ డైరెక్ట్గా ఆన్సర్ పెట్టేసుకున్న తర్వాత జీ చూసామనుకోండి నెక్స్ట్ అది వస్తుందో లేదు చూద్దాం. సి తర్వాత డి ఈ ఎఫ్ జి. సో ఆటోమేటిక్గా రైట్ ఆన్సర్ అనేది వస్తుంది. సో ఇలా ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ మనం ఒకసారి చూద్దాం బి సి ఏ బి సి తర్వాత ఏం రావాలి డి అనే లెటర్ రావాలి. తర్వాత ఎం ఎన్ ఓ తర్వాత ఏం రావాలి పి డిపిలు ఏమున్నాయి ఇది ఒక్కటే ఉంది. సో డైరెక్ట్గా దీన్ని మనం ఆన్సర్గా రాసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు 4 లెటర్స్ మనం ఒకసారి చూద్దాం. సో బి సి గ్యాప్ వచ్చింది డి తర్వాత ఈ గ్యాప్ వచ్చింది ఎఫ్ తర్వాత ఏం రావాలి జీ గ్యాప్ వచ్చి హెచ్ రావాలి. ఫస్ట్ లెటర్ ఏం రావాలి హెచ్ రావాలి. సో హెచ్ వచ్చే ఏమున్నాయి చూడండి 4 హెచ్లు వచ్చేవి ఉన్నాయి. తర్వాత చూద్దాం ఈ తర్వాత ఏమొచ్చింది జీ 1 లెటర్ గ్యాప్ ఉంది జీ తర్వాత హెచ్ ఐ గ్యాప్ ఉంది. తర్వాత ఐ తర్వాత జే కే. సో ఇక్కడ ఏం రావాలి కే రావాలి. హెచ్కే ఉండేవి ఏమేమి ఆన్సర్లు ఉన్నాయి చూద్దాం. సో ఇది లేదు ఇంకా ఈ 2 ఉన్నాయి. సో హెచ్కే లెటర్ ఉన్నాయి. తర్వాత మనం చూద్దాం ఇక్కడ ఏముంది ఏ తర్వాత ఏముంది సి అంటే మళ్ళీ 1 లెటర్ గ్యాప్ వచ్చింది. సి తర్వాత సరే చూడండి సి డి అంటే ఇక్కడ రివర్స్ వచ్చారు ఈకే పెట్టుకున్నాం. సి డి తర్వాత ఏముంది ఈ తర్వాత ఎఫ్ జి అనేది ఉందా. సో జి అనేది ఏమన్నా ఉందా హెచ్కేజి. సో ఇది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. అంటే ఇక్కడ మనం ఫస్ట్ లెటర్ సెకండ్ లెటర్ చెక్ చేసుకోగానే ఆన్సర్ అనేది ఐడెంటిఫై చేసుకోవచ్చు మొత్తం 4 అనేది చెప్పుకోకుండా. అలాగే ఇక్కడ చూడండి ఒకసారి ఏ బి సి ఆ తర్వాత డి రావాలి. సో డి 4కి డి ఆప్షన్ ఉంది. తర్వాత బి సి డి అంటే ఇక్కడ చూడండి ఏబిసిడి ఇవే ఇంటర్చేంజ్ అవుతూ వచ్చాయి. అంటే ఇంటర్చేంజ్ అవుతున్న బి తర్వాత సి తర్వాత డి తర్వాత మళ్ళీ ఏ రావాలి ఇంటర్చేంజ్ చేస్తాను. సో సో డిఏ ఆన్సర్స్ ఏమున్నాయి ఇది ఒకటి ఉంది అంటే ఇది రాంగ్ ఆన్సర్. తర్వాత చూద్దాం
సి, ఏబిసి, సి, సి తర్వాత ఏమొచ్చింది డి వచ్చింది, డి తర్వాత మళ్ళీ ఏమొచ్చింది ఏ తర్వాత మళ్ళీ ఏ రావాలి బి రావాలి. సో డిఏబి ఆన్సర్ ఎక్కడుంది? సో ఇది రాంగ్ ఆన్సర్. అలాగే డిఎస్సి ఉంది, ఇది రాంగ్ ఆన్సర్. సో ఇది కరెక్ట్ ఆన్సర్. ఇలా మనం సింపుల్గా వాటిని ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో ఇది లెటర్ సిరీస్లో బేసిక్స్ లెవెల్స్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు దాకా మనకి డిగ్రీలో అనలిటికల్ స్కిల్స్ అనే ఒక పేపర్ ఉంది. సో ఇప్పుడు దాకా ఇంటర్ బేసిక్ నుంచి డిగ్రీకి వచ్చిన వాళ్ళకి ఈ అనలిటికల్ స్కిల్స్లో లెటర్ సిరీస్ అనేది చిన్న కన్ఫ్యూజ్గా ఉంది. కాబట్టి వాళ్ళకి కన్ఫ్యూజ్ పోవడానికి బేసిక్స్ లెవెల్లో ఇవి చెప్పాను. బేసిక్ లెవెల్లో నెక్స్ట్ దీనిలో హై లెవెల్లోకి వెళ్తాం. సో ఎప్పుడైనా సింపుల్ నుంచి హార్డ్ ప్రాబ్లమ్స్ మనం చేసుకుంటూ రావాలి. సో ఇప్పుడు ఈ క్లాస్ మనం సింపుల్ ప్రాబ్లమ్స్ చెప్పాం. నెక్స్ట్ క్లాస్లో హార్డ్ ప్రాబ్లమ్స్ అనేవి చెప్తాం.